గుడ్ మార్నింగ్. రండి రండి, దోశ పిండి రాత్రి రుబ్బి ఇలా పెట్టా. చూడండి ఎట్లా పొంగిపోయిందో. చూడండి ఇలా పొంగింది బాగా. పోద్దేమోనని అందులో పెట్టా, ఆల్రెడీ పోయింది కూడా. ఇగోండి, ఇదేంటి ఇది, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగడ్డ మిక్సీ బట్టి దోశలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి, రండి ఒక బనానా దోశ వేసుకుందాము. ఒక బనానాని తీసేసి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి పట్టేసి దోశ వేసుకోవాలండి. ఫస్ట్ దోశ వేసుకున్న తర్వాత దానిపైన మనం ఆలుగడ్డ కూర పెట్టి దోశ, మసాలా దోశ, పెసరట్టు ఉప్మా లాగానే ఆ బనానాని దాని మీద వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసి, మీ పిల్లలు ఎప్పుడైనా బనానా తినిపోయినా పొద్దున్నే వాళ్ళకి మంచిగా బలంగా బాగుండాలి అనుకుంటే అలా చేయండి. ఒక బనానా మిక్సీ పట్టేసి అట్లా వేసి స్ప్రెడ్ చేయాలి. చేసి కొంచెం సైడ్ అమ్మట ఆయిల్ వేయాలి. దానిపైన ఆయిల్ వేయాలి అవసరం లేదు. సైడ్ అమ్మట కొంచెం ఆయిల్ వేస్తే దోశ చక్కగా లెగ్స్ వస్తుంది. చాలా టేస్టీగా బనానా దోశ చాలా బాగుందండి. దానికి పిల్లలకైతే చట్నీ కూడా అవసరం లేదు, చక్కగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బనానా దోశని. కొంచెం ఆయిల్ అలా సైడ్ అమ్మట వేస్తే చాలు, దానిపైన దోశ పైన వేయ అవసరం లేదు. తీయగా పిల్లలకి చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా బనానా దోశ వేసుకున్నారా? వేసుకుంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బనానా దోశ రెడీ. రండి.